కేసీఆర్ కుమార్తె కవితని పచ్చిబూతులు తిడుతున్నారు ఆంధ్ర ప్రాంతం నుంచి అనేక మంది. ఏంటంటే నిన్న హైదరాబాదులో వర్షపు నీళ్లతో నిండిపోయినటువంటి రోడ్లను చూపెట్టి కవితని ట్యాగ్ చేస్తూ అమరావతిలో నీళ్లు ముందు చంద్రబాబు గారి సీటు కిందకు వస్తాయని చూసుకోండి ఫస్ట్ అన్నటువంటిది ఆవిడ మాట్లాడిన దాన్ని వేస్ట్ చేసుకుని, సిగ్గుండాలి నీకు, ఇదిగో మీ నగరం ఎట్లుందో చూసుకో అన్నటువంటి దాన్ని హైలైట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఆమె అన్నది తప్పే. ఆంధ్ర గురించి అమరావతి గురించి మాట్లాడడం తప్పే. హైదరాబాద్లో ఇట్లా ఉన్నాయి కరెక్టే. కానీ హైదరాబాద్ హైటెక్ సిటీ ఎవరు తయారు చేసామని చెప్పారు? ఎవరు దాన్ని అద్భుతమైన ప్రపంచ రాజధానిగా చేసామని చెప్తున్నారు? మరి వాళ్ళు కదా బాధ్యత తీసుకోవాల్సింది. ఆ తర్వాత అది చూసుకునే కదా బిల్డింగ్లన్నీ వచ్చింది. మరి బిల్డింగ్లన్నీ వచ్చిన తర్వాత అక్కడ నీళ్ళు ఎందుకు నిలబడిపోతున్నాయి? అప్పుడు తప్పెవరిది అవుతుంది? నెంబర్ 1. నెంబర్ 2, అమరావతిలో నీళ్ళు వచ్చిన మాట వాస్తవమే కదా. ఇప్పుడైతే కాలువలు తవ్వారు కాబట్టి ఈసారి ప్రాబ్లం రాకపోవచ్చు. కానీ క్రిందటిసారి వచ్చిన మాట వాస్తవమే కదా. అదే సందర్భంలో అది అన్ప్లాన్డ్ సిటీ అమరావతి, ఇదే హైదరాబాద్ అన్నట్టు ఎప్పుడో నిజాం నవాబుల నుంచి ఉంది, ఎక్స్పాండ్ అవుతూ వచ్చింది. కానీ అమరావతి ఇప్పుడు ప్లాన్డ్ సిటీ. ప్లాన్డ్ సిటీలో ఇట్లా రాకూడదు కదా. ఇప్పుడు రాబోయే రోజుల్లో రాదని మనం కూడా భరోసా ఉందాం. కాబట్టి అనవసరమైనటువంటి రచ్చ చేసుకుంటున్నామేమో ఆలోచించుకోవాల్సింది.